ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 2Bలోని కానిక్ సెక్షన్లో ఉన్న హైపర్బోలా గురించి చర్చించుకుందాం. ఈరోజు ఇందులో హైపర్బోలాలోని డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా, అందులో ఉండే ఫార్ములా, వేరియస్ టైప్స్ ఆఫ్ ది హైపర్బోలా, నెక్స్ట్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా? ఇక్కడ మనకి ఇంతకుముందు క్లాసెస్లో మనం హైపర్బోలా, పారాబోలా, నెక్స్ట్ వన్ ఎసెంట్రిసిటీ, ఎలిప్స్. ఇప్పుడు పారాబోలాలో SP/PM ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ, E ఈజ్ కాల్డ్ ది ఎసెంట్రిసిటీ గురించి నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ 1 తీసుకుంటే SP/PM ఈజ్ ఈక్వల్ టు 1 అవుతున్నాయి. అంటే SP/PM ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ SP/PM ఇక్కడ ఎలిప్స్కి వచ్చేసరికి మనం ఏం తీసుకున్నాం అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ, ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూ మనం తీసుకునేది 0 ఈజ్ లెస్ దాన్ E ఈజ్ లెస్ దాన్ 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ హైపర్బోలాకి వచ్చేసరికి SP/PM రేషియో, ఇక్కడ తీసుకోవాల్సిన ఎసెంట్రిసిటీ E, ఇక్కడ వాల్యూ ఏం తీసుకోవాలంటే E ఈజ్ గ్రేటర్ దాన్ 1 తీసుకోవాలి. అంటే ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 దెన్ ది కానిక్ ఈజ్ కాల్డ్ ది హైపర్బోలా. ఓకే, SP/PM ఈజ్ ఈక్వల్ టు E, E ఈజ్ గ్రేటర్ దాన్ 1 కనుకైతే ఈ కండిషన్ తీసుకొని మనం SP/PM ఈక్వల్ టు E క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇందులో ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కనుకైతే అక్కడ ఉన్న కానిక్ని హైపర్బోలాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి హైపర్బోలా ఎలా వస్తుందంటే డయాగ్రాము ఓకే, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ తీసుకోండి. నెక్స్ట్ వన్ x డాష్, y డాష్, ఇది మనకి షేప్ వస్తుంది. దిస్ ఈజ్ పాయింట్ A, దిస్ ఈజ్ పాయింట్ A డాష్. These two are directrices. This is the center of the hyperbola. Next one, this is Z, this is Z dash. Next one, focus S, S dash. A dash are called vertices of the hyperbola conic. Next one, SS dash are called the foci. Next one, C is called the center of the hyperbola. Next one, these two lines are called directrices. This is the directrix, this is also directrix. ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్కి వచ్చేసరికి దీనికంటే ముందు S ఈజ్ ఈక్వల్ టు AX² ప్లస్ 2HXY ప్లస్ BY² ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనకి ఇక్కడ మనకి ఇది హైపర్బోలా అవ్వాలి అంటే, ఈ ఈక్వేషన్ ఇది మనకి హైపర్బోలా కావాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ h² - AB వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. నెక్స్ట్ వన్ డెల్టా వాల్యూ, డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హియర్ డెల్టా, వాట్ ఈజ్ డెల్టా? డెల్టా ఈజ్ ది ప్రిన్సిపల్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC ప్లస్ 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH². ఇక్కడ మనకి ఇది హైపర్బోలా కావడానికి కండిషన్ ఏంటి అంటే h² - AB గ్రేటర్ దాన్ 0 ఉండాలి. నెక్స్ట్ వన్ డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇక్కడ డెల్టా ప్రిన్సిపల్ ఏంటి అంటే ABC ప్లస్ 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఉండాలి. ఇక్కడ మనకి జనరల్గా హైపర్బోలా ఏంటి, మనకి ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటే అక్కడ ఉన్న కానిక్ని మనం హైపర్బోలాగా తీసుకోవాలి. ఇది డయాగ్రామ్ అవుతుంది. ఇందులో మనకి S డాష్ ఫోకైగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, దీస్ టూ ఆర్ డైరెక్ట్రిసెస్. నెక్స్ట్ వన్, C ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా. నెక్స్ట్ వన్, A అండ్ A డాష్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ది హైపర్బోలా. నెక్స్ట్ వన్, ఇందులో ఇది ఇచ్చిన ఈక్వేషన్, ఇది హైపర్బోలా కావడానికి కండిషన్ ఏంటి అంటే h² - AB వాల్యూ పాజిటివ్ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ వన్ డెల్టా వాల్యూ, అంటే డెల్టా అంటే ఇది ఈ వాల్యూ ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకేమొస్తుందంటే A, H, B
జీ ఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 వచ్చి h² - ab వాల్యూ గ్రేటర్ దాన్ 0 కనుక వస్తే అక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ మనం ఏం తీసుకోవాలంటే హైపర్బోలాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనకి ఏ డాష్ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్గా తీసుకోవాలి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏ డాష్ ఈజ్ కాల్డ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్. నెక్స్ట్ వన్ ఇక్కడ దీనికి ఇదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వన్ ఇది వై యాక్సిస్. ఇక్కడ వై యాక్సిస్ ఏమైతే ఉందో దాన్ని కాంజుగేట్ యాక్సిస్గా తీసుకోవాలి. కాంజుగేట్ యాక్సిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఏ డాష్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్. నెక్స్ట్ వన్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ది కాంజుగేట్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క లెంత్ ఏం తీసుకోవాలి? ట్రాన్స్వర్స్ యొక్క యాక్సిస్ యొక్క లెంత్ 2aగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ 2bగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇందులో మనకి కాంజుగేట్ హైపర్బోలా గురించి వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా? ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇందులో మనకి హైపర్బోలాలో ఇది ఈ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ అంటే ఏ డాష్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి వై యాక్సిస్ ఇదైతే ఉందో దీన్ని కాంజుగేట్ యాక్సిస్గా తీసుకోవాలి. ఇవి లెన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ కాంజుగేట్ హైపర్బోలాలో నెక్స్ట్ వన్ రివర్స్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? కాంజుగేట్ హైపర్బోలా అంటే ఇలా ఉంటుంది. ఓకే. ఇది షేప్ వచ్చేసి ఇది కాంజుగేట్ హైపర్బోలాకి, ఇది హైపర్బోలా షేప్, ఇది కాంజుగేట్ హైపర్బోలా. నెక్స్ట్ వన్ దీనికి ఇక్కడ ఉన్న హైపర్బోలాలో ఉన్న ట్రాన్స్వర్స్ యాక్సెస్ కాంజుగేట్ హైపర్బోలాకి వచ్చేసరికి అది ట్రాన్స్వర్స్ యాక్సెస్ అవుతుంది. ఇక్కడ కాంజుగేట్ ఇది మనకి కాంజుగేట్ హైపర్బోలాలో ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడున్న ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ హైపర్బోలాకి కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది, రివర్స్ అవుతుంది. ఇందులో ఉన్న ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ ఉన్న కాంజుగేట్ యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది. దేనికంటే కాంజుగేట్ హైపర్బోలాకి. ఇక్కడ హైపర్బోలాలో ఎక్స్ యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్. నెక్స్ట్ వన్ కాంజుగేట్ హైపర్బోలాలో వై యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ ఏమో కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైపర్బోలా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా ఏంటి అంటే x² - y² - b² = 1. x² - y² b² = 1. నెక్స్ట్ ఎలిప్స్కి దీని డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఎలిప్స్లో మనకి ఏముంటుందని ఇక్కడ ప్లస్ తీసుకుంటాను అంటే x² / a² + y² / b² = 1. ఇక్కడ మనకి హైపర్బోలాలో x² / a² - y² / b² = 1. నెక్స్ట్ వన్ దీని కాంజుగేట్ హైపర్బోలా ఎలా వస్తుంది అంటే x² / a² - y² / b² = -1. ఇక్కడ మనకి దిస్ ఈజ్ హైపర్బోలా స్టాండర్డ్ ఫార్మ్ ఫర్ హైపర్బోలా. దిస్ ఈజ్ కాంజుగేట్ హైపర్బోలా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మైనస్ మైనస్, ఇది +1 -1. దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా. దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది కాంజుగేట్ హైపర్బోలా. ఓకే. నెక్స్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ డెఫినేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏంటి? ఇక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్, నెక్స్ట్ వన్ కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఇది హైపర్బోలా అంటే దీని యొక్క లెంత్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ ఏం తీసుకున్నారంటే 2a తీసుకోవాలి. నెక్స్ట్ వన్ దీనికి కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ 2b తీసుకుంటాం. ఈ రెండు ఈక్వల్గా ఉంటే అంటే లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఆ రెండు హైపర్బోలాకి ఈక్వల్గా ఉంటే అప్పుడు దాన్ని రెక్టాంగులర్ హైపర్బోలాగా తీసుకోవాలి.
అంటే ఈ కేసులో అంటే 2a ఈక్వల్ టు 2b అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే a ఈక్వల్ టు b అవుతుంది. ఓకే, ఇప్పుడు a ఈక్వల్ టు b ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా. ఇక్కడ a ప్లేస్లో b కానీ b ప్లేస్లో a కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది x స్క్వేర్ బై a స్క్వేర్ సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు a అంటే y స్క్వేర్ బై a స్క్వేర్ is equal to 1. Here LCM is a square and we get x square by x square minus y square is equal to a square. This is the standard form of the rectangular hyperbola. Okay, x square minus y square equal to a square or b square. A equal to b అంటున్నాం కాబట్టి a square అన్న రావాలి లేదా b square అన్న రావాలి. ఓకే, ఇందులో మనం ఏం చేసామంటే ఇక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే హైపర్బోలాలో ఉన్న ట్రాన్స్వర్స్ యాక్సిస్ దాని యొక్క లెంత్, నెక్స్ట్ వన్ కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ రెండు ఈక్వల్గా ఉండాలి. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏం తీసుకున్నాం అంటే 2a, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ 2bగా తీసుకున్నాం. అంటే 2a ఈక్వల్ టు 2b అవుతుంది. అంటే a ఈక్వల్ టు b. ఇక్కడ b ప్లేస్లో a కానీ a ప్లేస్లో b కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే ఇక్కడ b ప్లేస్ a సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ 2a ఈక్వల్ టు 2b. ఎసెంట్రిసిటీ ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ మనకి హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఏంటి అంటే మనం తీసుకోవాల్సింది E is equal to square root of a square plus b square by a square తీసుకోవాలి. ఓకే, ఇందులో e square is equal to squaring on both sides we get e square is equal to a square plus b square by a square. రెక్టాంగులర్ హైపర్బోలాకి ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ a ప్లస్ b ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయండి. అంటే a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై a స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ 2a స్క్వేర్ by a square. a square cancel చేయండి, we get 2. okay, e square equal to 2, that implies e is equal to root 2. this is the standard result. ఎసెంట్రిసిటీ ఏంటంటే ఎప్పుడు కూడా రెక్టాంగులర్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత ఉంటుందంటే √2. ఓకే, ఇక్కడ ఇది మనకి ఈ ఇక్కడ మనకి హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఇది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఇక్కడ నెక్స్ట్ మనకి రెక్టాంగులర్ హైపర్బోలాలో ఎసెంట్రిసిటీ ఎంత ఉంటుందంటే e ఈక్వల్ టు √2. ఇది ఎలా వచ్చేసింది? రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఇక్కడ 2a ఈక్వల్ టు 2b తీసుకున్నాం కాబట్టి a ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే b ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇక్కడ a స్క్వేర్ క్యాన్సిల్ చేసాం 2. అంటే e స్క్వేర్ ఈక్వల్ టు 2 కాబట్టి e ఈక్వల్ టు √2. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా మనకి ఇది కానిక్ ఇలా తీసేసుకున్నాం అనుకున్నాం. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ e ఈజ్ ఈక్వల్. ఓకే, ఈ పార్ట్ వరకు మనం s తీసుకున్నాం. ఇందులో మనకి ఇది రెక్టాంగులర్ హైపర్బోలా కావడానికి కండిషన్ ఏంటంటే ఇంతకుముందు హైపర్బోలా కావడానికి కండిషన్ h స్క్వేర్ మైనస్ ab ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది హైపర్బోలా అవడానికి. రెక్టాంగులర్ హైపర్బోలా అవడానికి కండిషన్ ఏంటి అంటే h స్క్వేర్ మైనస్ ab ఈజ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ కండిషన్ ఈజ్ a ప్లస్ b ఈక్వల్ టు 0 అవ్వాలి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇది హైపర్బోలా కండిషన్. నెక్స్ట్ వన్ ఇక్కడ దీనికి ఇంకా ఎక్స్ట్రా కండిషన్ ఏంటి అంటే a ప్లస్ b ఈక్వల్ టు 0 అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎస్ ఇది ఇచ్చేసాం కానిక్. మనకి సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఈక్వేట్ టు 0, దీన్ని 0కి ఈక్వల్ చేయండి. నెక్స్ట్ వన్ ∂s బై ∂y అంటే విత్ రెస్పెక్ట్ y క్యాలిక్యులేట్ చేసి 0కి ఈక్వేట్ చేయండి. ∂s బై ∂x ఈక్వల్ టు 0, ∂s బై ∂y ఈక్వల్ టు 0. అంటే 2 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి xy పాయింట్ వస్తుంది.
ఇక్కడ టూ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ ఎస్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ వై క్యాలిక్యులేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేసిన తర్వాత మనకు టూ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే XY పాయింట్ వస్తున్నాయి. ఆ XY పాయింటే సెంటర్ ఆఫ్ ది హైపర్బోలాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఆక్సిలరీ సర్కిల్. ఆక్సిలరీ సర్కిల్ ఇక్కడ ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏ డాష్ మనకి ఏం తీసుకున్న హైపర్బోలాలో మనం తీసుకునేది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇక్కడ దట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ది హైపర్బోలాగా తీసుకున్నాం. అక్కడ వచ్చే ఏ డాష్ ఏదైతే ఉందో అది సర్కిల్ యొక్క డయామీటర్ అయితే అక్కడ ఉన్న ఆ కానిక్ ఏమవుతుంది ఆక్సిలరీ సర్కిల్గా తీసుకు. ఇక్కడ ఆక్సిలరీ సర్కిల్ ఏంటి అంటే హైపర్బోలాలోని ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏ డాష్ ఏదైతే ఉందో అది సర్కిల్కి మనకి సర్కిల్కి డయామీటర్ కనుక అయితే ఆ సర్కిల్ని మనం ఏం తీసుకోవాలి ఆక్సిలరీ సర్కిల్గా తీసుకోవాలి. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా ఇందులో హైపర్బోలా నెక్స్ట్ వన్ కాన్కేట్ హైపర్బోలా. ఇక్కడ హైపర్బోలా ఏంటంటే x² మైనస్ y² ఈక్వల్ టు 1. ఇక్కడ x² మైనస్ y² ఈక్వల్ టు -1. ఇక్కడ ఫార్ములా ఉంది. ఇక్కడ టేబుల్ చూడండి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ దేనికి ట్రాన్స్వర్స్ యాక్సిస్ హైపర్బోలాకి అలాంగ్ x యాక్సిస్. ఇక్కడ y ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2a. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్ అంటే y యాక్సిస్ అంటే ఏమొస్తుంది x ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2b. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ అంటే ఏమొస్తుంది ఇది ఆరిజిన్ c వాల్యూ. కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై అంటే ±AE, 0. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈక్వల్ టు ±A/E. ఎసెంట్రిసిటీ ఫర్ హైపర్బోలా ఏమొస్తుంది E ఈక్వల్ టు ఈ తీసుకున్న ఇక్కడ √A²+B²/A². నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ కాలం వచ్చేసరికి మనకి కాన్కేట్ హైపర్బోలా ఇది x² మైనస్ y²B² ఈక్వల్ టు -1. దానికి ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుందంటే ఇక్కడ అలాంగ్ y యాక్సిస్ x ఈక్వల్ టు 0. దానికంటే ముందేముంది ఇక్కడది హైపర్బోలాకి ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి యాక్సిస్ ఏమవుతుంది y యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇది. నెక్స్ట్ వన్ హైపర్బోలాకి లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a తీసుకున్నాం. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి 2b. నెక్స్ట్ వన్ కాంజుగేట్ యాక్సిస్ ఏమవుతుందంటే కాంజుగేట్ హైపర్బోలాకి x యాక్సిస్. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2a. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ అంటే 0, 0. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై 0 ± BE. ఇక్కడ ఏమవుతుంది ±AE, 0. నెక్స్ట్ వన్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈక్వల్ టు ±AE. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి y ఈక్వల్ టు ±B/E. నెక్స్ట్ వన్ ఎసెంట్రిసిటీ వచ్చేసరికి రెండు అబ్జర్వేషన్స్ సేమ్ వాల్యూ వస్తుంది. E డాష్ ఈక్వల్ టు √E²+B²/A². ఇక్కడ E ఈక్వల్ టు √A²+B²/A². ఓకే నెక్స్ట్ టైప్స్కి వచ్చేసరికి హైపర్బోలా x - h² మైనస్ y - k² ఈక్వల్ టు 1. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి కాన్కేట్ హైపర్బోలా x - h² మైనస్ y - k² ఈక్వల్ టు -1. ఇక్కడ ఏం చేస్తున్నాం సెంటర్ h, ఇంతకుముందు 2 హైపర్బోలా అండ్ కాన్కేట్ హైపర్బోలాకి సెంటర్ ఆరిజిన్ తీసుకున్నాం 0, 0. ఇక్కడ h, k తీసుకుంటున్నాం. h, k తీసుకున్నాం కాబట్టి మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవి వస్తాయి హైపర్బోలాకి కాన్కేట్ హైపర్బోలాకి. ఇక్కడ మనకి ఈ చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుందంటే సెంటర్ h, k అయితే y ఈక్వల్ టు k అవుతుంది అలాంగ్ y ఈక్వల్ టు k. ఇందులోకి వచ్చేసరికి కాన్కేట్ హైపర్బోలాలో x ఈక్వల్ h అవుతుంది. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుందంటే 2a. నెక్స్ట్ వన్ ఇక్కడ 2b కాన్కేట్ హైపర్బోలాకి. కాన్కేట్ యాక్సిస్ ఈజ్ ఇక్కడ మనకి హైపర్బోలాకి x ఈక్వల్ టు h అవుతుంది. కాన్కేట్ హైపర్బోలాకి y ఈక్వల్ టు k. లెంత్ ఆఫ్ కాన్కేట్ యాక్సిస్ ఈజ్ ఇక్కడేమో హైపర్బోలాకి 2b కాన్కేట్ హైపర్బోలాకి 2a తీసుకోవాలి. కోఆర్డినేట్ యాక్సిస్ ఆఫ్ ది సెంటర్ ఏమొస్తుందంటే రెండింటికి కూడా h, k నే. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై అంటే ఇక్కడ ఫోకై ఏమొస్తుంది h ± AE, k h, k ± BE తీసుకోవాలి.
నెక్స్ట్ వన్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్ ఏమొస్తాయంటే ఇక్కడ హైపర్బోలాకి x ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ a బై e. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్ ఏమవుతాయి అంటే y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ b బై e. నెక్స్ట్ వన్ ఎసెంట్రిసిటీ సేమ్ ఇక్కడ కూడా ఈ నాలుగిటికి కూడా ఇంతకుముందు రెండు హైపర్బోలా స్టాండర్డ్ ఫార్మ్స్ చెప్పాం x² - y² = 1. నెక్స్ట్ ఇంతకుముందు కాంజుగేట్ హైపర్బోలాలో x² / a² - y² / b² = -1కి ఇక్కడ ఉన్న ఈ టూ హైపర్బోలాస్ కూడా మనకి ఏంటంటే ఎసెంట్రిసిటీ సేమ్ ఉంటుంది √a² + b² / a². అంతకుముందు హైపర్బోలాలో కూడా e = √a² + b² / a². నెక్స్ట్ వన్ కాంజుగేట్ హైపర్బోలాకి మాత్రం b² ఉంటుంది √a² + b² / b². The equation of the conic with focus at 1 - 1, directrix along x minus y plus 1 is equal to 0 and with eccentricity √2 is options. First one x² - y² = 1, option 2 xy = 1, option 3 2xy minus 4x plus 4y plus 1 is equal to 0, and fourth one 2xy plus 4x minus 4y minus 1 equal to 0. ఓకే, ఇందులో మనకి ఇచ్చేసింది ఫైండ్ అవుట్ చేయమంది కానిక్ ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్. ఫోకస్ ఇచ్చేసాడు 1, -1, s ఈస్ గివెన్. నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ అలాంగ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు x - y + 1 = 0. అండ్ ఇక్కడ కానిక్ యొక్క ఎసెంట్రిసిటీ √2 ఇచ్చేసాడు. మనకి గివెన్ డేటా ఏంటంటే s వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ x - y + 1 = 0. నెక్స్ట్ ఇందులో మనకి ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √2. దీని నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్ మనకి ఏంటంటే ఎసెంట్రిసిటీ డైరెక్ట్రిక్స్ s ఇచ్చేసినప్పుడు ప్రిన్సిపల్ ఏంటంటే SP/PM is equal to E. This is the principle for finding the equation of the conic. Implies సింప్లిఫై చేసేది ఈ PM ఇటు వస్తుంది, రైట్ సైడ్ ఈ PM అవుతుంది. నెక్స్ట్ వన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SP² = E² PM². Here SP is distance between 2 points S and P. నెక్స్ట్ ఇక్కడ P పాయింట్ మనం ఏం తీసుకుందాం అంటే P = x, y. P is any point on the conic. Okay. What is PM? Perpendicular distance from P to directrix. అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఇది మనకి ఇచ్చేస్తుంది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్? అంటే √(x2 - x1) plus y2 - y1). What is the perpendicular distance from P to line? General form ఏమొస్తుంది మనకి? What is the principle? mod ax1 plus by1 plus c by √(a² plus b²). ఓకే, ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసే SP² కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చేది x - 1² ప్లస్ y -1 ప్లస్ 1 అవుతుంది (² is equal to E². What is E? √2². PM perpendicular distance from P అంటే ఇక్కడ ఉంది x + x సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ y ప్లేస్లో y అంటే x - y plus 1 mod by √(a² plus b²). What is A? Here coefficient of x is A, coefficient of y is B. At A = 1, B = -1 and 1² plus -1² whole square. Total కి స్క్వేరింగ్ తీసుకోవాలి.
ఇక్కడ సింప్లిఫై చేసుకుని x minus 1 whole square is x square minus 2x plus y square. ఇక్కడ y plus 1 whole square అంటే ఇక్కడ y square plus 2y plus 1 is equal to root 2 whole square, that is 2. Here x minus y plus 1 whole square, it is in the form of a plus b plus c whole square. And we get x square plus y square plus 1 minus 2xy plus 2x minus 2y whole by square root of 1 square plus minus 1 whole square. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? square root of 2 whole square, it is equal to 2. Write 2 value. 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంప్లైస్ ఇందులో మనకి 2 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ వన్ x square y square. నెక్స్ట్ వన్ ఇందులో కూడా హియర్ ఇక్కడ x minus 1 whole square is x square minus 2x plus 1. Okay, here y plus 1 whole square is y square plus 2y plus 1, root 2 whole square is 2, then expand చేసి ఇది వస్తుంది and x square plus y square plus 1, next one minus 2xy, next one plus 2x, x into 2 into x into 1 minus 2 into y into 1 minus 2y by root 2 whole square, that is 2, 2 cancel చేయండి. ఇందులో x square టర్మ్ y square, ఇక్కడ కూడా x square y square cancel చేయండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇందులో మనకి మైనస్ 2xy టర్మ్ ఇటు తీసుకొస్తే ప్లస్ 2xy, ఇందులో మైనస్ 2x ఉంది, ఇటు వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 2x మైనస్ 2x మైనస్ 2x మైనస్ 4x. నెక్స్ట్ వన్ ఇందులో మైనస్ 2y, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వస్తే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 2y ప్లస్ 2y 4y, ఇక్కడ ఉంది వాల్యూ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకు వచ్చేసిన ఆప్షన్ ఏంటంటే 2xy minus 4x plus 4y plus 1 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్. ఓకే, 2xy minus 4x plus 4y plus 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఇచ్చేసింది, మనకి ఇందులో ఫైండ్ అవుట్ చేయమంది ఈక్వేషన్ ఆఫ్ కానిక్. మనకి గివెన్ డేటా ఏంటి అంటే ఫోకస్ ఇచ్చేసాడు అంటే s ఈక్వల్ టు 1, -1, ఇది x minus y plus 1 ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. ఎసెంట్రిసిటీ వాల్యూ అంటే e ఈక్వల్ టు రూట్ 2. ఇక్కడ p వాల్యూ మనం ఏం చేస్తాం, p అంటే ఎనీ పాయింట్ ఆన్ ది కానిక్ అంటే p ఈక్వల్ టు x, y. మనకి ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ SP/PM ఈక్వల్ టు e అంటే SP ఈక్వల్ టు EPM వస్తుంది, స్క్వేరింగ్ చేసేసాం. ఇందులో సబ్స్టిట్యూట్ SP మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. PM అంటే ఏంటంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇక్కడ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇదంతా సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 2xy minus 4x plus 4y plus 1 ఈక్వల్ టు 0. అది ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా. ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇచ్చేసాడు, లెన్స్ ఇచ్చే ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమన్నాడు అంటే ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు. Transverse axis is parallel to y axis and its center is 4, -3. The length of the axis on 6, 4. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ y యాక్సిస్కి ప్యారలల్ అన్నాడు కాబట్టి అంటే మనకేం వస్తుందంటే దట్ ఈస్ 2b. అంటే 2b వాల్యూ ఇచ్చేసాడు, 2b ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ వన్ ఇది కాంజుగేట్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి ఇచ్చేసింది ఇందులో ట్రాన్స్వర్స్ యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు, ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ వన్ 2a ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ 2b, దిస్ ఈజ్ 2a. నెక్స్ట్ వన్ సెంటర్ ఏమి ఇచ్చేసాడు 4, -3 అంటే h, k ఈజ్ ఈక్వల్ టు 4, -3. వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్? ఇక్కడ b ఈక్వల్ టు ఏమొస్తుంది ఇందులో నుంచి 2b ఈక్వల్ టు 6 కాబట్టి 3. నెక్స్ట్ 2a ఈక్వల్ టు 4 అండ్ a ఈక్వల్ టు 4/2, దట్ ఈస్ 2. వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్? x minus h whole square. ఇక్కడ సెంటర్ h, k ఇచ్చేసినప్పుడు హైపర్బోలా ప్రిన్సిపల్ x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. That implies ఇక్కడ మనకి కాంజుగేట్ హైపర్బోలా వస్తుంది. ఇది
అంటే -1 మనం తీసుకోవాలి x-h² మైనస్ y-k² ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తాం h వాల్యూ 4, k వాల్యూ -3, x-4² by a², a ఈక్వల్ టు 2² 4 మైనస్ y minus k, k equal to -3, minus into minus plus y minus 3 whole square by b square, b equal to 3, 3 square 9 is equal to -1. ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకుంటే x minus 4 whole square by 4, y minus y plus 3 whole square by 9 equal to -1 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుంటే ఇది y plus 3 ఫస్ట్ y టర్మ్ నెక్స్ట్ x టర్మ్ ఉంది. దీన్ని మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మనకేమొస్తుందంటే y plus 3 whole square by 9 minus x minus 4 whole square by 4 is equal to +1. అంటే ఆప్షన్ ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ y plus 3 whole square by 9 minus x minus 4 whole square by 4 is equal to 1. This is the answer. ఇచ్చేసి మనకి ఈ ఫామ్లో ఉంది. ఇక్కడ ax² plus 2hxy plus by² plus 2gx plus 2fy plus c equal to 0 ఇక్కడ h equal to 0 ఫామ్, xy కోఎఫిషియంట్ 0 ఉంది. అంటే ఇది కన్వర్ట్ ఇంటూ x minus h whole square by a² మైనస్ y minus k whole square by b² equal to 1 ఫామ్ కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది x టర్మ్స్ అంటే 9x² plus 72x ఇక్కడ ప్లస్ minus 16y² minus 32y minus 16 is equal to 0. ఇక్కడ take 9 common, 9 into x² plus 8x minus take minus 16 common, y² plus 2y is equal to 16. Minus 16 right side తీసుకోవాలి plus 16. ఇక్కడ మనకి 8x ఉంది, x కోఎఫిషియంట్ ప్లస్ 8 అంటే ఇందులోంచి x² ఉంది కాబట్టి x తీసుకోండి. ఇందులో ఇది ప్లస్ సైన్ x కోఎఫిషియంట్ 8 ఉంది, 8/2 చేస్తే మనకి 4 వస్తుంది. అంటే x plus 4 హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇందులో ఇక్కడ స్క్వేరింగ్ చేయండి x plus 4 ఇది ఎలా వచ్చేసిందంటే x² x ప్లస్ సైన్ నెక్స్ట్ వన్ x కోఎఫిషియంట్ 8, 8/2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x/2 తీసుకోవాలి ఇందులో. ఓకే, నెక్స్ట్ x plus 4 హోల్ స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు x² plus 2ab వస్తుంది మనకి, 2ab ఫామ్ a plus b హోల్ స్క్వేర్ a² plus 2ab plus b² అంటే x² plus 2 into x into 4 అంటే 8x plus 4² అంటే 16 వస్తుంది. ఎక్స్ట్రా 16 వస్తుంది కాబట్టి -16 చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది x² plus 8x వస్తుంది. నెక్స్ట్ -16 ఇక్కడ ఇందులో y తీసుకోండి ప్లస్ సైన్ y కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి /2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1, ఇది హోల్ స్క్వేర్ తీసుకోండి. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే y² plus 2y plus 1 వస్తుంది, -1 యాడ్ చేయండి ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, ఇక్కడ ఇందులో మనకి 9తో మల్టిప్లై చేస్తే 9 into x plus 4 హోల్ స్క్వేర్ మైనస్ 9 into 16 144 మైనస్ 16 into y plus 1 హోల్ స్క్వేర్ మైనస్ into మైనస్ ప్లస్ 16 is equal to 16 plus 16 cancel చేయండి. 9 into x plus 4 whole square minus 16 into y plus 1 whole square is equal to minus 144 రైట్ సైడ్ కోసం 1 plus 144 అవుతుంది. ఇప్పుడు 144 తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చేది x plus 4 whole square ఇక్కడ 9/144 వస్తుంది. 9 16s are 144 అంటే 16, ఇక్కడ ఇది 16/144 that is 9 అంటే y plus 1 whole square by 9 వస్తుంది is equal to 1. ఓకే, ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది, ఇది వచ్చిన ఈక్వేషన్ని మన x minus h whole square by a² minus y minus k whole square by b² equal to 1తో కంపేర్ చేసినప్పుడు h, k ఏమవుతుందంటే సెంటర్. ఓకే, ఇందులో x plus 4 whole square అంటే x minus -4 whole square and h equal to -4. నెక్స్ట్ వన్ y plus 1 ఇక్కడ y minus k తో కంపేర్ చేస్తే y minus -1 వస్తుంది అంటే k equal to -1
అంటే సెంటర్ ఏమవుతుందంటే h, అంటే ఈక్వల్ టు -4 -1 అంటే ఫోర్త్ ఆప్షన్. దట్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. దానికి ప్రిన్సిపల్ ఏంటంటే 2b²/a. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 2b²/a. ఇది ప్రిన్సిపల్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ దట్ ఈజ్ 2b²/a. ఇక్కడ ఇందులో మనకు కావాల్సింది b వాల్యూ, a వాల్యూ కావాలి. ఇక్కడ ఇచ్చేసిన మనకి ఈ ఫామ్లో ఇచ్చేసాడు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా వచ్చింది సేమ్ ప్రాబ్లం అయితే. ఓకే, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 9x² + 72x, నెక్స్ట్ వన్ ప్లస్ -16y² -32y is equal to 16. Take 9 common, x plus x² plus 8x minus 16 common, this y² plus 2y equal to 16. Okay, previous problem లాగానే ఇక్కడ x² plus 8x ఏమొస్తుందంటే ఇది x plus 2 whole square minus 4 minus 16 into y plus 1 whole square minus 1 is equal to 16. ఓకే, ఇక్కడ వచ్చేది x plus 2 whole square 9 into, ఓకే స్మాల్ కరెక్షన్, ఇక్కడ 2 రాదు మనకి 4 ఇక్కడ వచ్చేసేది, అంటే ఇక్కడ 16 అవుతుంది ఇది. ఓకే, 9 into 16 144 minus 16 into y plus 1 whole square plus minus into minus plus 16 is equal to 16. ఈ 16 క్యాన్సిల్ చేయండి. ఓకే, 9 into x plus 2 whole square, ఇక్కడ minus 16 into y plus 1 whole square వస్తుంది is equal to 144 minus 144 is plus 144. 144తో డివైడ్ చేసినప్పుడు x plus 2 whole square by 16 minus y plus 1 whole square by 9 is equal to 1 వస్తుంది. ఇక్కడ ఇందులో ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, x minus h whole square by a² minus y minus k whole square by b² equal to 1 ఫామ్లో ఉంది. అంటే a² equal to 16. ఇక్కడ కంపేర్ చేస్తే మనకి a² ఎంత వస్తుందంటే a² equal to 16. అంటే దీని నుంచి a వాల్యూ 4 వస్తుంది. నెక్స్ట్ వన్ b² equal to 9. ఓకే, దట్ ఇంప్లైస్ b equal to 3 వస్తుంది. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎంత అంటే 2b². లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2b². లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 2b²/a. సబ్స్టిట్యూట్ b వాల్యూ 3, a వాల్యూ 4. ఓకే, 2 4 2 2 4 అంటే 2 వస్తుంది 9, 3² అంటే 9, 9/2. దిస్ ఈజ్ ది ఆన్సర్. అంటే ఇందులో మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో కూడా దీన్ని ఏం చేయాలంటే కంపల్సరీగా మనం x minus h whole square by a² minus y minus k whole square by b² equal to 1 ఫామ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇందులో మనకి సెంటర్ వస్తుంది. నెక్స్ట్ వన్ అదేవిధంగా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 2b²/a. ఇందులో మనకు కావాల్సింది a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఈ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మనం కంపేర్ చేసుకుంటే స్టాండర్డ్ ఫామ్లో ఉన్న హైపర్బోలాతో కంపేర్ చేసి a² equal to 16, b² equal to 9 వస్తుంది. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏంటి అంటే 9/2. దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా. 9x² minus 16y² plus 72x minus 32y minus 16 is equal to 0 is, okay, eccentricity find out. Same problem ఇది కూడా previous problem ఇక్కడ ఇది 9x² minus 16y² plus 72x minus 32y minus 16 equal to 0 ఇచ్చేసిన. ఇప్పుడు దీనికి eccentricity find out. సేమ్ మోడల్ ఇదంతా వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. 9x² plus 72x ఇదంతా ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇది x minus h whole square by a² minus y plus y minus k whole square by b² equal to 1 ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్ ఇది. ఓకే, ఇందులో మనకి ఎసెంట్రిసిటీ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ ఇందులో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ b² ఫైండ్ చేసుకోవాలి. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎసెంట్రిసిటీ e². ఓకే, ఇక్కడ మనకి దీన్ని కంపేర్ చేస్తే ఏమొస్తుంది, a² equal to 16, b² equal to 9. ఓకే, మనకి b² equal to 9. ఇక్కడ ఇందులో ఎసెంట్రిసిటీ ప్రిన్సిపల్ ఏంటి అంటే లేకపోతే b² equal to a² into e² minus 1 తీసుకోవచ్చు. b² equal to a² into e² minus 1. ఇందులో మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
అంటే ఇక్కడ b స్క్వేర్ అంటే ఎంత ఉంది 9 16 a స్క్వేర్ అంటే 16 e స్క్వేర్ మైనస్ 1 ఓకే e స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 9/16 వస్తుంది ఇది ఓకే దట్ ఇంప్లైస్ e స్క్వేర్ ఈక్వల్ టు 9/16 మైనస్ 1 అటు వస్తే ప్లస్ 1 ఓకే ఇది ఎంత వస్తుంది ఎల్సిఎం చేస్తే 9 16 ఎల్సిఎం అంటే 16 into 1 16/16 25/16 అంటే ఈ స్క్వేర్ ఈక్వల్ టు 25/16 అంటే ఇది 5/4 హోల్ స్క్వేర్ అంటే ఈక్వల్ ఎంత వస్తుంది 5/4 ఓకే ఇప్పుడు ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఇది ఇచ్చేసింది దీన్ని ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎందులో ఏ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి a స్క్వేర్ అంటే 16 వస్తుంది b స్క్వేర్ ఈక్వల్ టు 9 వస్తుంది ఇది మనకి ఎసెంట్రిసిటీ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటిదంటే ఇక్కడ b స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ మైనస్ 1 ఇవన్నీ a స్క్వేర్ b స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి మనకు వచ్చింది ఇక్కడ ఈక్వల్ టు 5/4 దట్ ఈస్ ది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 5/4 సెకండ్ వన్ 4/5 థర్డ్ ఆప్షన్ 9/16 ఫోర్త్ ఆప్షన్ 16/9 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈక్వల్ టు 5/4 ఎసెంట్రిసిటీ ఎంత 5/4 అంటే ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ది ఆన్సర్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా ఇది డైరెక్ట్ మనకు తెలిసిందే √2 వాల్యూ ఇది అది ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకుందాం అంటే ఇందులో మనకి రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఇక్కడ ఇంతకుముందు డెఫినేషన్ చెప్పుకున్నాం ఏంటి అంటే ట్రాన్స్ఫర్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటి మనకి 2a లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ 2b ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది మనకు వచ్చేది a ఈక్వల్ టు b అవుతుంది అప్పుడు రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ ఏమొస్తుంది x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు a². ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయమంది ఎసెంట్రిసిటీ ఫర్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈ ఈక్వల్ టు √a² ప్లస్ b² బై a² అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ e² ఈక్వల్ టు a² ప్లస్ b² బై a² ఇక్కడ b ప్లస్ a సబ్స్టిట్యూట్ చేయండి అంటే b² ఈక్వల్ a² అంటే ఇక్కడ b² ప్లస్ a² సబ్స్టిట్యూట్ చేస్తే a² ప్లస్ a² ఈజ్ 2a² బై a² క్యాన్సిల్ అవుతుంది మనకు వచ్చిన వాల్యూ e² ఈక్వల్ టు 2 మనకు కావాల్సిన ఈక్వల్ టు ఏమొస్తుందంటే √2 దిస్ ఈజ్ ది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇచ్చింది ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా √3 ఫైండ్ అవుట్ చేయమంది ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా ఇక్కడ దీనికి ప్రిన్సిపల్ ఏంటంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఈజ్ e బై స్క్వేర్ రూట్ ఆఫ్ e² మైనస్ 1 దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఫర్ ఫైండింగ్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా మనకి ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఇచ్చినప్పుడు ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ ఏంటి అంటే e బై స్క్వేర్ రూట్ ఆఫ్ e² మైనస్ 1 మనకి ఈ వాల్యూ ఇచ్చేసాడు e ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే √3 ఓకే మనకి కాంజుగేట్ హైపర్బోలాకి ఈ డాష్గా తీసుకుంటాం ఇది ఎసెంట్రిసిటీని ఈ డాష్గా తీసుకుంటాం అండ్ ఈ డాష్ ఈక్వల్ టు e బై స్క్వేర్ రూట్ ఆఫ్ e² సబ్స్టిట్యూట్ ఈ వాల్యూ వాట్ ఈజ్ ఈ √3 బై √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే √3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ ఇస్ 3 మైనస్ 1 అంటే √3 బై ఇది ఎంత వస్తుంది √2 3 మైనస్ 1 ఇస్ 2 అంటే దీన్ని ఎలా రాసేసుకోవచ్చు √3/2 దిస్ ఈజ్ ది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్ మనకి ఇచ్చేసిన ఇందులో కాంజుగేట్ హైపర్బోలా ఇచ్చేసాడు ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా ఇచ్చేసాడు √3 ఫైండ్ అవుట్ చేయమంది కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ అంటే ప్రిన్సిపల్ ఇది కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఏంటంటే ఈ డాష్ ఈక్వల్ టు e బై స్క్వేర్ రూట్ ఆఫ్ e² మైనస్ 1 ఈ వాల్యూ ఇచ్చేసాడు e ఈక్వల్ టు √3 అంటే √3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చింది ఎంత అంటే ఆన్సర్ √3/2 థర్డ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఓకే ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ to the hyperbola x² minus 4y² is equal to 5 at 3 comma minus 1 is option 1 4x plus 3y
minus 15 is equal to 0. Option 2, 4x minus 3y minus 15 is equal to 0. Option 3, 4x minus 3y plus 5 is equal to 0. Option 4, 4x plus 4y plus 15 is equal to 0. Find out చేయమంది నార్మల్ ఈక్వేషన్. దానికంటే ముందు టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే డైరెక్ట్ ఇది దీన్ని ఎస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చేది x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎస్ వాల్యూ ఏం తీసుకున్నట్టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 5. ఇది ఎస్గా తీసుకోవాలి. ఇందులో మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ S1 ఈక్వల్ టు 0. దీనికి S1 ఏమొస్తుంది? S ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 5 ఉంది. ఇక్కడ x స్క్వేర్కి మనకి ఏమొస్తుంది? x ఇంటూ x1 మైనస్ 4 ఇంటూ y స్క్వేర్కి y ఇంటూ y1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ S1. x స్క్వేర్కి ఏం తీసుకోవాలి? x ఇంటూ x1, y స్క్వేర్కి y ఇంటూ y1, ఇక్కడ ఉంది మైనస్ 4 అంటే x1 మైనస్ 4 ఇంటూ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ y1 రాసుకోవాలి. మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ పాయింట్ ఇచ్చేసాడు మనకి. పాయింట్ ఏంటంటే x1 y1గా తీసుకుంటే అంటే ఇది x1 y1 ఈక్వల్ టు 3, -1 అంటే x1 ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, y1 ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x ఈక్వల్ టు x ఇంటూ x1, x1 ఈజ్ 3, 4y ఇంటూ -1 minus 5 ఈక్వల్ టు 0. We get 3x minus into minus plus 4y minus 5 equal to this is the equation of tangent. And ఎలా ఫైండ్ చేస్తుంది? ఇచ్చిన కర్వ్ ఇది కానిక్ హైపర్బోలా x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 5. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఫైండ్ చేస్తాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నార్మల్. ముందుగా టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. దీన్ని ఎస్గా తీసుకుంటే ఈ పార్ట్ మైనస్ ప్లస్ 5ని ఇటువైపు తీసుకురంటే -5 అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఎస్గా తీసుకోవాలి. అంటే x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 5 వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే S1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ S1 ఏమొస్తుంది? x1 మైనస్ 4y1 మైనస్ 5 వస్తుంది. ఇందులో x1 ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, y1 ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నార్మల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్లో మనకున్న ఏంటంటే దీనికి నార్మల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయండి. నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ 4 ఇంటూ x మైనస్ x1 మైనస్ టేక్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ 3 ఇంటూ ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 4 ప్లస్ 3, 3 ప్లస్ 4 చేసుకొని ఇక్కడ ఇది y మైనస్ y1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది perpendicular ఈక్వేషన్ ఫర్ ది ఈక్వేషన్ 3x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0. మనకేంటంటే స్ట్రైట్ లైన్లో ఉంది ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0కి దానికి పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏంటి అంటే b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఇక్కడ x1 y1 సబ్స్టిట్యూట్ చేయని వాల్యూస్ మనకున్న వాల్యూస్ x1 ఈక్వల్ టు 3, y1 ఈక్వల్ టు -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ x మైనస్ 3 మైనస్ 3 ఇంటూ y మైనస్ y1, y1 ఈజ్ -1 అంటే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, మల్టిప్లై విత్ 4 హియర్ 4x minus 4 into 3 is 12. Multiply with 3, 3y minus into plus minus 3 into 1 is 3. Okay, 4x minus 3y minus 12 minus 3 is minus 15 is equal to 0. This is the perpendicular equation for this one. Okay, this is a tangent. Tangent ki perpendicular ga undi. Manaki entante this is the tangent. Tangent ki perpendicular ga unna line emouthunde normal at 3, -1. Okay, this is the normal equation. మనం ఫైండ్ అవుట్ చేయమని కూడా ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎక్కడిది ఇచ్చేసింది? ఇది కానిక్ నెక్స్ట్ వన్ పాయింట్. దిస్ ఈజ్ 3 -1. దిస్ ఈజ్ టాంజెంట్ ఈక్వేషన్. మనకు వచ్చిన 3x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ నార్మల్. నార్మల్ ఏమొచ్చిందంటే మనకి 4x మైనస్ 3y మైనస్ 15 ఈక్వల్ టు 0. This is the answer. 4x minus 3y minus 15 is the answer. Second option. Next one, the equation of hyperbola.
whose vertices are 2 pi 2 minus 1 and eccentricity four by 3 is option 1 x minus 2 whole square by 7 minus y minus 2 whole square by 9 equal to minus 1. Option 2 x minus 2 whole square by 5 minus y minus 2 whole square by 9 is equal to 1. Option 3 x plus 2 whole square by 7 minus y plus 2 whole square by 9 is equal to 1. Option 4 x minus 2 whole square by 17 plus y minus 2 whole square by 19 is equal to 1. ఓకే, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హైపర్బోలా యొక్క వర్టిసెస్ ఇచ్చేసాడు, 2 వర్టిసెస్ ఇచ్చేసాడు. ఈ 2 వర్టిసెస్ కూడా చెక్ చేసుకుంటే మనకి 2,5 2,-1 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 4/3 అంటే x ఈక్వల్ టు 2 ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. మనకి x కోఆర్డినేట్స్ ఈక్వల్ అంటే x ఈక్వల్ టు 2 ఇచ్చేసాడు. అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 2 అంటే x ఈక్వల్ టు 2 అంటే y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో మనకు వచ్చేది ఇక్కడ ఇది మనకి b అవుతుంది. b వర్టెక్స్ 2,5 నెక్స్ట్ వన్ b డాష్ వర్టెక్స్ 2,-1. ఓకే, ఇందులో మనకి b డాష్ మనకి x ఈక్వల్ టు 2 కాబట్టి ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది b డాష్ ఫైండ్ అవుట్ చేసుకుంటే b డాష్ ఈక్వల్ టు 2b ఇందులోంచి b ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే b డాష్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్గా ఉంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే 2 - 2 0 హోల్ స్క్వేర్ 0. నెక్స్ట్ వన్ 5 - -1 6 స్క్వేర్ అంటే మనకు వచ్చే రూట్ 6 స్క్వేర్ దట్ ఈస్ 6 is equal to 2b that implies b is equal to 6/2 that is 3. ఇక్కడ b x equal to 2 is the transverse axis, it is perpendicular to parallel to y axis. So మనం తీసుకున్న b dash is the transverse axis. So a square equal to eccentricity కి a square equal to b square into e square minus 1. This is the principle. Okay, that implies a square equal to b is equal to 3, substitute b 3 square 9 e square. What is e? E equal to 4/3 whole square అంటే 16/9 -1. ఓకే, 9 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేస్తే 9 వస్తుంది బై 9. ఓకే, 9 ఇంటూ 1 9 16 - 9. ఓకే, 16 - 9 is 9 క్యాన్సిల్ అవుతుంది. 16 - 9 is 7. ఓకే, a square equal to 7. ఓకే, హియర్ b square equal to b equal to 3 కాబట్టి ఇందులో మనకి b square equal to 9 వస్తుంది. నెక్స్ట్ ఇక మనకు కావాల్సింది a square b square వచ్చేసింది x minus h whole square by a square minus y minus b whole square by y minus k whole square by b square equal to -1 మనకి ప్రిన్సిపల్. కాబట్టి ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి h కామాకి. హియర్ సెంటర్ ఏమవుతుందంటే b డాష్కి మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ b డాష్. ఇక్కడ ఉంది b డాష్ మిడ్ పాయింట్ ఫైండ్ చేసుకుంటే ఎలా ఫైండ్ చేసుకోవాలి? మిడ్ పాయింట్ ప్రిన్సిపల్ అంటే x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు midpoint of b dash is equal to 2 + 2/2 comma 5 + -1 అంటే 5 - 1/2. 2 + 2 is 4 4/2 2 5 - 1 is 4 4/2 is 2 అంటే 2, 2. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందంటే x minus h whole square by a square minus y minus k whole square by
b² ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే కాంజుగేట్ హైపర్బోలా వస్తుంది. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలా అంటే హెచ్ ప్లేస్లో నెక్స్ట్ వన్ కే వాల్యూ హెచ్ వాల్యూ నెక్స్ట్ వన్ a² b² సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది x మైనస్ h ఈక్వల్ టు 2 వచ్చింది. అలానే k ఈక్వల్ టు 2 a² వాల్యూ a² ఈజ్ ఈక్వల్ టు 7 బై 7 నెక్స్ట్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై b² ఈక్వల్ టు 9 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటంటే మనకి x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 7 మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 9 ఈక్వల్ టు -1. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చేసింది b' అంటే మనకి వర్సెస్ ఇచ్చేసాడు, 2 వర్సెస్ ఇచ్చాడు. ఈ 2 వర్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 2 x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే x ఈక్వల్ టు 2 మనకి ఇచ్చేసింది. అంటే x ఈక్వల్ టు 2 అనేది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటంటే ఇక్కడ x ఈక్వల్ టు 2 ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే అంటే b' ఈక్వల్ టు 2b అవుతుంది. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2b ఇన్ కాంజుగేట్ హైపర్బోలా. అంటే ఇందులో b వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ ఇది. అంటే ఇక్కడ b' ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ b అండ్ b' మనకి ఈ ఫామ్ వస్తుంది. 2b ఈక్వల్ టు 6 b వాల్యూ వచ్చింది, b² వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ఇందులో మనకి a² ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి a² ప్రిన్సిపల్ ఏంటి అంటే కాంజుగేట్ హైపర్బోలాకి ఇక్కడ b² ఇంటూ e² మైనస్ 1 a² ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి a² ఈక్వల్ 7 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ b' లైన్ సెగ్మెంట్కి ట్రాన్స్వర్స్ యాక్సెస్కి మిడ్ పాయింట్ అవుతుంది. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ b' మిడ్ పాయింట్ ప్రిన్సిపల్ ఏంటంటే x1 ప్లస్ x2 x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఫైండ్ చేసి మనకి 2, 2 వస్తుంది. ఇక్కడ మనకి కాంజుగేట్ హైపర్బోలా ప్రిన్సిపల్ ఏంటి అంటే వర్టెక్స్ h, k ఇచ్చేసినప్పుడు x మైనస్ h హోల్ స్క్వేర్ బై a² మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b² ఈక్వల్ -1 hk వాల్యూ సబ్స్టిట్యూషన్ h ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 2 k ఈక్వల్ టు 2 నెక్స్ట్ వన్ b² వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, a² వాల్యూ 7 మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుందంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 7 మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్.